హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రమదలేఖనం పార్ట్ 19. గుడి లోపలికి వెళ్ళిన రవీంద్ర కుటుంబం పూజ చేయించుకుంటూ ఉంటుంది. అమన్ పేరు మీద పూజ చేయిస్తూ ఉంటారు. లోపలికి వచ్చిన ప్రమద వాళ్లకు కొంత దూరంలో నిలబడి జరిగే వాటిని చూస్తూ ఉంటుంది. అక్కడ కళ్ళు మూసుకొని భక్తిగా చేతులు జోడించి నిలబడి ఉంటాడు అమన్. అతన్ని అలా చూసి చాలా చక్కగా ఉన్నారు అనుకుంటుంది. నిన్న మీరు నన్ను చాలా మాటలు అన్నారు, కానీ మిమ్మల్ని చూస్తే అస్సలు అలా అనిపించడం లేదు. ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే మనిషిలానే అనిపించడం లేదు. చాలా మంచివారిలా ఉన్నారు. అన్ని మాటలు నన్ను ఎలా అనాలనిపించింది అమన్ గారు మీకు అనుకుంటుంది బాధగా ప్రమద. ఏదేమైనా మీరు ఎలాంటి వాళ్ళైనా మీరు హ్యాపీగా ఉండాలి. మీ ప్రాణాలు కాపాడటానికి ఇంత దూరం వచ్చాను. ఇన్ని కష్టాలు పడ్డాను. నాకు చేతనైనంత వరకు మీ ప్రాణాలు కాపాడే తీరుతాను అనుకుంటూ అమన్ వైపే చూస్తూ స్థిరంగా అనుకుంటుంది ప్రమద. అమన్ పేరు మీద అర్చన, అభిషేకం అన్ని చేయిస్తారు రవీంద్ర కుటుంబం. సాహితి బాధగా ఉంటుంది ఇంద్ర కాదు అన్నాడని. కానీ ఇంద్ర ఆలోచనలు మాత్రం వేరేగా ఉంటాయి. ఎందుకు అతని మనసు స్థిరంగా అనిపించడం లేదు. ఏదో జరగబోతోంది అని గట్టిగా అనిపిస్తుంది. అది ఏంటి అన్నది అస్సలు అర్థం కావట్లేదు అతనికి. ఆలోచనలో ఉన్న ప్రమద వెంటనే తేరుకుంటుంది. ఈ రోజే కదా అమన్ గారిని చంపాలి అనుకుంటున్నారు. నేనేంటి ఇలా పిచ్చిగా ఆలోచిస్తున్నాను? అస్సలు ఏమరపాటుగా ఉండకూడదు అనుకుంటూ చుట్టూ గమనిస్తుంది. ఆమె స్కార్ఫ్ లో ఉండడంతో ఎవరికి ఏమీ మొహం కనిపించదు. అమన్ కూడా మొదటిసారి ప్రమదం చూసినప్పుడు స్కార్ఫ్ లేకుండా చూశాడు కనుక ఇప్పుడు ఆమె స్కార్ఫ్ లో ఉండడంతో గుర్తుపట్టే అవకాశం అస్సలు లేదు. ఆమె నార్మల్ గా గుడిలోకి వచ్చిన మిగతా వారితోనే కలిసిపోయి అమన్కి దగ్గరగా ఉంటుంది. దేవుడికి ఒకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంది, అమన్ ప్రాణాలు కాపాడమని. వెంటనే చుట్టూ చూస్తూ గమనిస్తుంది. ఎవరూ ప్రమాదకరంగా తేడాగా కనిపించడం లేదు. అయినా నిరుత్సాహపడకుండా మొత్తం గుడి అంతా గమనిస్తుంది. మరలా గుడి చుట్టుపక్కల తను నిలబడిన చోటు కూడా గమనిస్తుంది. ఎక్కడ కూడా తనకు తేడాగా అనిపించగా అమ్మాయికి దగ్గరగా తిరుగుతూ నలుదిక్కులా గమనిస్తూనే ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు సుమారు గంట తర్వాత రవీంద్ర కుటుంబం పూజ అయిపోయి వెనుతిరుగుతారు. వాళ్ళు బయలుదేరి వాళ్ళ వెనకాల అంతా గమనిస్తూ నడుస్తూ ఉంటుంది. చుట్టూ గమనిస్తూ నడుస్తూ కింద చూసుకోకపోవడంతో ఒక రాయికి తన బొటన వేలు కొట్టుకొని రక్తం కారుతుంది. నొప్పికి అమ్మ అనబోయి మరలా వాళ్ళ వెనక్కి తిరిగి చూస్తే ఎలా అనుకుంటూ నొప్పిని పంటి బిగుని దాచి సైలెంట్ అయిపోతుంది. తన ఉనికిని వాళ్ళు కనిపెట్టడం ఇష్టం లేక ప్రమద నొప్పిని ఊడ్చుకుంటూ కాలి బొటన వేలు రక్తం కారుతున్నా పట్టించుకోకుండా చిన్నగా అంతా గమనించుకుంటూ అమన్ వెనకాలే వెళ్తుంది కింద వరకు. కొద్దిసేపటికి అమన్ కుటుంబం బయలుదేరగానే కుంటుకుంటూ గబగబా ఆటో దగ్గరకు వస్తుంది కంగారుగా ప్రమద. రాము ఆమెను చూసి కంగారుగా ఆటో దిగి వచ్చి ఏంటక్క కుంటుతున్నావంటూ కాలు వైపు చూస్తాడు. ఏం కాలేదు లేరా, తొందరగా వాళ్ళని ఫాలో అవ్వు అంటూ చెప్పి ఆటో ఎక్కేస్తుంది. నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుసా అక్క అంటూ గబప్ప ఆటో స్టార్ట్ చేస్తాడు రాము. సెప్టిక్ అవుతుంది అక్క, బ్లడ్ కూడా వస్తుంది, ఒకసారి హాస్పిటల్కి వెళ్తాం దారిలో అంటాడు. హాస్పిటల్ లేదు, ఏం లేదు, ముందు అర్జెంటుగా వాళ్ళని ఫాలో అవ్వు ఫాస్ట్ గా అంటుంది కంగారుగా. రాము ఆటో స్పీడ్ పెంచుతాడు, వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. దారిలో కూడా అన్ని వెహికల్స్ గమనిస్తూనే ఉంటుంది ప్రమద. కొద్దిసేపటికి ఇంటికి చేరిపోతారు రవీంద్ర కుటుంబం. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళి ఆటో ఆపమంటుంది. అప్పుడు నుదుటిని పట్టిన చెమట తుడుచుకుంటూ రిలాక్స్డ్ గా ఉంటుంది ప్రమద. అమ్మన్ గారు ఇంట్లోకి వెళ్ళిపోయారు, ఇక ఇప్పుడే ప్రమాదం లేదు, ఇక మళ్ళీ ఆయన బయటికి వస్తారేమో అంటూ ఎదురు చూడాలి అనుకుంటూ రిలాక్స్డ్ గా ఆలోచిస్తూ ఉంటుంది. అక్క వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటూ అడుగుతాడు రాము. ఎక్కడికి వెళ్ళవద్దు, ఇక్కడే వెయిట్ చేయాలి, వాళ్ళు మళ్ళీ బయటికి వస్తే మళ్ళీ వాళ్ళని ఫాలో అవ్వాలి అంటుంది. బిత్రపై చూస్తాడు రాము. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మళ్ళీ తిరిగి ప్రమదను అడగలేక మౌనంగా ఉంటాడు. అవునక్క, మనం ఇలా ఎంతసేపు ఇక్కడ ఉండాలి అంటూ అడుగుతాడు. నేను సాయంత్రం వరకు నాతోనే ఉండమన్నానురా, నన్ను ప్రశ్నలు అడక్కు, సైలెంట్ గా ఉండు, బయటికి వస్తే వాళ్ళని ఫాలో అవుదాం అంటుంది. రాము నిట్టూరుస్తూ సరే అంటాడు. అతని దగ్గర ఒక చిన్న క్లాత్ ఉంటే దాంతో పాటు వాటర్ బాటిల్ కూడా ప్రమద చేతికిస్తాడు. ఆ గాయాన్ని కడుక్కోమని చెప్తాడు. చిన్నగా నవ్వి వాటిని తీసుకుంటుంది ప్రమద. చిన్నగా క్లాత్ మీద వాటిని వాటర్ వేసుకొని ఆ గాయాన్ని కడుక్కుంటుంది. వేరే చిన్న క్లాత్ ని చింపి గాయం మీద కట్టుకుంటుంది డస్ట్ పడకుండా. థ్యాంక్స్ రా అంటుంది. పర్వాలేదులే అక్క అంటూ మొబైల్ తీసుకుని గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు రాము. ప్రమద మాత్రం అంతా గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎటువైపు నుండి ప్రమాదం వస్తుందో అన్న భయంతో. లోపలికి వెళ్ళిన వారు మధ్యాహ్నం వరకు బయటికి రాలేదు.
నాకు ఆకలిగా లేదు. నువ్వు వెళ్లి తినేసిరా. నిన్ను వదిలేసి ఎలా వెళ్తానక్కా? నేనిక్కడ పక్కకు నిలబడి ఉంటా. నువ్వు వెళ్లి త్వరగా వచ్చేసేయ్. మళ్ళీ నాకు నీ అవసరం ఉంటుంది అంటుంది ప్రమద. రాముకు కూడా వెళ్ళాలని లేకపోయినా ప్రమద కూడా ఏం తినలేదని గుర్తుకు వచ్చి, సరే అక్క కొంచెం పక్కకు నిలబడి ఉండు. ఇప్పుడే వస్తాను. 5 నిమిషాల్లో అంటూ చెప్తాడు. ప్రమద తన బ్యాగ్ తీసుకొని కిందికి దిగి ఎవరికీ కనబడకుండా పక్కకు నిలబడి ఉంటుంది. అక్కడ ఒక రాయి ఉంటే దాని మీద కూర్చుంటుంది. రామ్ ఆటోలో తన బస్తీ వైపు వెళ్ళిపోతాడు. దారిలో ఒక చిన్న హోటల్ ఉంటే ఇద్దరికి టిఫిన్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అప్పుడే తినేసావా? లేదక్కా, నువ్వు కూడా తినలేదు కదా అని వచ్చేసా అంటూ ప్రమదకు ఒక ప్యాకెట్ ఇస్తాడు. నాకు వద్దురా, ఆకలిగా లేదు అంటుంది ప్రమద. వేరే వాళ్ళ దగ్గర ఫ్రీగా తీసుకోవడం ఇష్టం లేక. నువ్వెందుకు వద్దంటున్నావో నాకు తెలుసు. తీసుకో సైలెంట్‌గా. నాకు నిజంగానే ఆకలిగా లేదురా. నిన్ను అక్క అని పిలుస్తున్నాను కదా! తమ్ముడిగా ఇస్తున్నాను తీసుకో. లేకపోతే నిన్నిక అక్క అని పిలవను అంటూ బెదిరిస్తాడు రాము. ఆ పిలుపుల ఆప్యాయతకి కట్టుబడి తప్పక టిఫిన్ తీసుకుంటుంది. ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు. తింటున్నా కూడా ప్రమద చూపంతా అమ్మనింటి మీద, ఆ చుట్టుప్రక్కలనే ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఇంట్లోకి వస్తున్నారేమో అని గమనిస్తూనే ఉంటుంది. అది చూసిన రాము ఈ అక్క ఏం చేస్తుందో అస్సలు తెలియడం లేదు అంటూ తల కొట్టుకుంటాడు. అక్క కనీసం తినేటప్పుడైనా కాస్త ప్రశాంతంగా తినొచ్చు కదా అంటాడు. చిన్న నవ్వు నవ్వి మౌనంగా తింటూ తన పని చేసుకుంటూ ఉంటుంది ప్రమద. తినేసిన తర్వాత షరా మామూలే. రాము ఏమో ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటే ప్రమద మాత్రం ఆ ఇంటిని గమనిస్తూ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ కాగానే రవీంద్ర కుటుంబం అంతా హాల్లో కూర్చుంటుంది. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా మిత్ర అందరికీ స్వీట్స్ తెచ్చిస్తుంది. అమ్మనికి మాత్రం తనే తినిపిస్తుంది కూర్చొని. ఎంత పుట్టినరోజు అయితే మాత్రం కూతుర్ని పట్టించుకోవడం లేదుగా అంటుంది దివిజ ఉడుక్కుంటూ. ఎవరమ్మా నువ్వు అంటుంది మిత్ర అమ్మనికి నోట్లో పెడుతూ మరింత ఉడికిస్తూ. అందరూ గట్టిగా నవ్వేస్తారు. దివిజ చిరుకోపంగా వెళ్లి రవీంద్ర పక్కన కూర్చుంటుంది. డాడీ అంటూ. వాళ్ళ పని తర్వాత చెప్తాంలే నాన్న. నీకు నేను పెడతాన్రా అంటూ దివిజకు నోట్లో పెట్ట స్టార్ట్ చేస్తాడు. గర్వంగా కళ్ళెగరేస్తుంది దివి. అమన్ నవ్వుకుంటాడు చెల్లెలి అల్లరికి. తినడం అయిపోయిన తర్వాత మామ నా గిఫ్ట్ ఎక్కడా అంటూ అడుగుతాడు అమన్. మార్నింగ్నే కదరా న్యూ మోడల్ కార్ గిఫ్ట్ చేశాను అంటాడు ఈశ్వర్ ఆశ్చర్యపోతూ. అది నా దృష్టిలో గిఫ్ట్ కాదు. నేను అడిగిన గిఫ్ట్ నాకు ఇవ్వాలి అంటాడు అతని కేసు చూస్తూ. ఇంతకీ నీకేం కావాలి చెప్పురా, నాకు మీరంతా ఒకటే అంటాడు ఈశ్వర్ చిరునవ్వుతో. మీరు మీ బిజినెస్ అక్కడ క్లోజ్ చేసి ఇక్కడికి పూర్తిగా వచ్చేయాలి. మన ఇంట్లోనే అందరం కలిసి ఉండాలి. మీ బిజినెస్‌ని మా బిజినెస్‌లో కలిపేయాలి. ప్రాఫిట్స్ అందరికీ సమానం. నాకు ఈ గిఫ్ట్ కావాలి మామ అంటాడు ఈశ్వర్ కేసి చూస్తూ. రేవతి ఆనంద బాష్పాలతో అలానే చూస్తూ ఉంటుంది మేనల్లుడి వైపు. అందరూ ఆశ్చర్యపోతారు అది విని. ఏం మాట్లాడుతున్నావు అమన్? నేను మీ ఇంటికి వస్తే ఇల్లరికం వచ్చాను అనుకుంటారా అంటాడు నవ్వుతూ ఈశ్వర్. రేయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు అంటాడు రవీంద్ర. అవును అల్లుడు. అందరూ కళ్ళ ముందు ఉంటే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. నీకు మాత్రం ఎవరున్నారు? అంతా మేమేగా. అందరూ కలిసి ఇక్కడే ఉంటే బావుంటుంది. ఇక లోకం సంగతి మన ఇంట్లో ఎవరూ పట్టించుకోరు అన్న సంగతి నీకు బాగా తెలుసు అంటాడు జయచంద్ర. సరే ఆ విషయం పక్కన పెడితే మీ బిజినెస్‌తో పోలిస్తే మా బిజినెస్ తక్కువనే కదా! అలాంటప్పుడు కలపడం ఎందుకు అని. మీకే ఇబ్బంది కదా అంటాడు ఈశ్వర్. మామ, ఈ ఇంటి అల్లుడుగా నిన్నెప్పుడూ ఆకాశంలో పెట్టే చూస్తారు. అలాంటప్పుడు మన మధ్యన ఇల్లరికం అనే మాటకు తావులేదు. ఇక బిజినెస్ మనమంతా ఒకటి మామ. ఇక నీది నాది ఏంటి? నువ్వు ఒప్పుకోవాల్సిందే. అదే నువ్వు నాకిచ్చే గిఫ్ట్ అంటాడు స్థిరంగా అమన్. ఈశ్వర్‌కు మరో దారి లేక రేవతి వైపు, ఇంద్ర వైపు చూస్తాడు. ఇద్దరూ అంగీకారమే అన్నట్లుగా తల ఊపడంతో ఒక నిట్టూర్పు విడిచి, సరేరా నీ ఇష్టం. నీ పుట్టినరోజుకు నువ్వు అడిగిన కానుక నేనిస్తున్నాను. రేపు వెళ్లి అన్నీ సెట్ చేసుకుని ఒక 2 నెలల్లో వస్తాము అంటాడు. థాంక్స్ మామ అంటూ హగ్ చేసుకుంటాడు అమన్. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చూస్తుండగానే సాయంత్రం అయిపోతుంది. అప్పటిదాకా అమన్ బయటికి రాకపోయేసరికి ప్రమదకి చెప్పలేనంత సంబరంగా అనిపిస్తుంది. ఇక మిగిలింది పార్టీ మాత్రమే. అక్కడ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనుకుంటుంది. అప్పటికే అమ్మని ఇంటి దగ్గర హడావుడి స్టార్ట్ అవుతుంది. వెంటనే తన బ్యాగ్లోని ఫోన్ నెంబర్ ఉన్న పేపర్ తీసి ప్రసాద్కి ఫోన్ చేస్తుంది. తన ఫోన్ కోసమే చూసిన ప్రసాద్, ఎక్కడున్నావు వదినా, అసలు బెంగళూరు వచ్చావా? ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు అంటాడు. నువ్వెక్కడున్నావో చెప్తే నేను అక్కడికి వస్తాను అంటుంది ప్రమద. సరే అంటూ అతని అడ్రస్ చెప్తాడు. అక్కడి నుండి వెళ్ళడం బాధగా ఉన్నా కానీ తప్పక అమన్ భారం భగవంతుని మీద వదిలి రాము వైపు చూసి ఆటో స్టార్ట్ చేయి అని చెప్పి అడ్రస్ చెప్తుంది. రాము వెంటనే ఆటో స్టార్ట్ చేసుకొని బయలుదేరుతాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కొట్టి కామెంట్ కూడా ఇవ్వండి.